ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాన్ని వాణిజ్యపరం చేయొద్దంటూ విశాఖ కేజీహెచ్ ముందు ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ విద్య, వైద్యం అనే నినాదంతో పలు పౌర సంఘాల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. బడ్జెట్లో ప్రజా ఆరోగ్యానికి కేటాయించిన 1.45% మొత్తాన్ని 4% పెంచాలని విశాఖ కన్జ్యూమర్ కౌన్సిల్ కార్యదర్శి రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ పెంటకోట రామారావు డిమాండ్ చేశారు. నేను డాక్టర్ పెంటకోట రామారావు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు, సెక్రటరీ విశాఖ కన్జ్యూమర్స్ కౌన్సిల్ కూడాను. అయితే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ అందుబాటులో హెల్త్ సర్వీసెస్ ఉండాలని, దీన్ని కమర్షియలైజ్ చేయకూడదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హాస్పిటల్స్ అన్నీ కూడా రన్ అవ్వాలని చెప్పేసి ప్రైవేటు వాళ్ళు ఉన్నా సరే పీపీపీ అనే మోడ్ని పీ అనదర్ పీ కూడా యాడ్ చేశారు ప్రభుత్వం వారు. అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది 3 పీలకి సంబంధించింది. మరి ఇంకో పీ ఏమో ప్రజలు అనేటటువంటి పదం కూడా పెట్టారు. కానీ పబ్లిక్ ప్రజలకి తేడా ఏంటో నాకు తెలియలేని పరిస్థితి అయింది. ఏది ఏమైనా సరే ఆరోగ్యం అనేటటువంటిది ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ వారి మట్టుకు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలి. దానికి బడ్జెట్ 1.45 ఉన్నటువంటి బడ్జెట్ని కనీసం 4%కి టోటల్ బడ్జెట్లో పెంచాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందువల్లంటే ఆరోగ్యం సామాన్య మానవుడికి అందాలని అనుకుంటే ప్రభుత్వ ఆధీనంలోనే హెల్త్, ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ రెండింటిని కమర్షియలైజ్ చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా ఏ ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఇప్పుడు మెయింటైన్ అవుతున్నాయో వాటి కమర్షియలైజ్ చేయకుండా, ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని చెప్పేసి మేము మరీ కోరుతున్నాం.